మోంతా తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. తుఫాన్ ప్రభావాన్ని ముందే పసిగట్టిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులని ప్రజల్ని అప్రమత్తం చేసింది. కానీ తుఫాన్ మాత్రం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చేసరికి పంట మొత్తం తుఫాన్ ప్రభావంతో నీటి పాలైంది. రైతులకు మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టమంతా ఇంతా కాదు. అసలు ₹1,00,000 పెట్టుబడులు పెట్టి వందల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే నోటి కాడ కూడిని అర్ధరాంతరంగా లాగేసింది. ఈ మహమ్మారి తుఫాన్ కర్నూలు జిల్లాపై కూడా తన పంజా విసిరింది. ఇక 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నీట మునిగాయి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా మురళీకృష్ణ ఫోన్ ఇన్లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. కర్నూలు జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ తుఫాన్ ప్రభావంగా కర్నూలు జిల్లాలో 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ ఉల్లి, పత్తి పంటలు అధికంగా సాగు చేస్తారు. ఏదైతే రాష్ట్రంలో అత్యధికంగా ఉల్లి పంటలు సాగు చేసే జిల్లా కర్నూలు జిల్లాగా చెప్పుకోవచ్చు. ఏదైతే కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఉల్లి పంటలకు ఉల్లి రైతులు పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు ఏదైతే ఈ తుఫాన్ ప్రభావంగా పూర్తిగా నష్టపోయామని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా సాగే పత్తి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి కోత సమయంలో ఈ రకంగా భారీ వర్షాల కారణంగా పూర్తిగా తడిసి ముద్దై తెగుళ్ళు వచ్చినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో నెలకొంది. ముఖ్యంగా ఆలూరు, ఆదోని తదితర ప్రాంతాల్లో ఈ పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే పత్తి పంటకు గిట్టుబాటు ధర కాస్త లభిస్తా ఉంది. గరిష్టంగా ₹7,000 క్వింటాల్ ₹7,000 దాకా పత్తి పంటకు ధర లభిస్తున్న నేపథ్యంలో పంట చేతికొచ్చే సమయంలో ఈ రకంగా తుఫాను పెను విషాదాన్ని నింపిందని చెప్పుకొని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పంట చేతికొచ్చే సమయంలో పంట కోత దశలో ఉన్న సమయంలో ఈ పత్తంతా కూడా తడిసి ముద్దైనటువంటి నేపథ్యంలో పూర్తిగా పనికి రాకుండా పోయిందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులంతా కూడా పంట నష్ట పరిహారానికి సంబంధించి ఒక నివేదికలు అయితే రూపొందించబోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయో, పంటలు పూర్తిగా నీట మునిగాయో దీనికి సంబంధించి ఒక నివేదిక రూపొందించండి అని చెప్పి కూడా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కూడా కలెక్టర్ సిరి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వర్షాలు తగ్గిన నేపథ్యంలో జిల్లా అధికారులంతా కూడా ఈ పంట నష్ట పరిహారం చెల్లించే దిశగా ఒక నివేదిక రూపొందించనున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏదైతే ఉందో కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఈ తుఫాను ప్రభావితంతో పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నష్టపోయిన రైతుల్ని అధికారులు ఎవరైనా పరామర్శించారా? ఇప్పటి వరకు అంటే పెద్ద మొత్తంలో పంటలు తినని నేపథ్యంలో జిల్లా అధికారులు అయితే వ్యవసాయ శాఖ అధికారులు అయితే పంట పొలాల వద్దకు వెళ్లి రైతులను పరామర్శించే పనిలో పడ్డారు. అయితే ఇవాళ పూర్తిగా వర్షాలు లేని నేపథ్యంలో పూర్తిగా ఎండ కాస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా పంట పొలాల్లోకి వెళ్లి పంట పొలాల్లో ఎంత మేర పంట నష్టం వాటిల్లింది, ఎంత మేర ఎన్ని ఎకరాల మేర ఈ పంట దెబ్బతింది అనే అంచనాలు అయితే సిద్ధం చేయడానికి ఇప్పటికే అధికారులంతా కూడా వెళ్ళున్నారు. పత్తి పెట్టినాను. పత్తి చేతికి వచ్చే టైంలో కొంచెం ఇది తుఫాను వచ్చి తండి తెగులు వచ్చి గులాబీ రంగు పురుగు వచ్చి రైతుకి భారీ నష్టపరిచింది. దీన్ని వచ్చి ఎకరాకి 2 క్వింటాలు 3 క్వింటాలు అంటే 4 క్వింటాలు వచ్చింది. పెట్టుబడి చూసే లక్షల దానికి వస్తుంది. లేబర్స్ది, ఫర్టిలైజర్స్ది, ఈ మందులది అంతే వస్తుంది. కానీ ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. ఏం పరిస్థితులు అయినా కానీ రైతే నష్టపోవాలి, కానీ ఎవరు దళారులు నష్టపోవడం లేదు, వ్యాపారస్తులు నష్టపోవడం లేదు. కానీ రైతే నష్టపోవాల్సింది. ఈ రైతును ఆదుకునే నాదుడే ఎవరు కనబరించడం లేదు. ఏదో ఒకటి చేసి ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాము.